మా నిర్మాణ ప్రాజెక్టుకు హైడ్రా ఎన్ఓసి ఉంది. మీరు నిరభ్యంతరంగా ఇల్లు కొనుక్కోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రకటనలు చూస్తున్నాం. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసి చాలా మంది నిజమని నమ్మేస్తున్నారు. నిజానికి నిర్మాణ సంస్థలకు, బిల్డర్లకు నిర్మించే ప్రాజెక్టులకు హైడ్రా ఎలాంటి ఎన్ఓసి జారీ చేయట్లేదు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రకటించారు. హైడ్రా ఎన్ఓసి అంటూ పలు సంస్థల మోసాలు, కొందరు బిల్డర్ల మోసపూరిత ప్రకటనలు. నిర్మాణాలకు హైడ్రా ఎన్ఓసి ఇవ్వదన్న రంగనాథ్. నిర్మాణాలకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ఎన్ఓసి. తాము ఎటువంటి ఎన్ఓసీలు జారీ చేయడం లేదని హైడ్రా ప్రకటించింది. చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లకు వెలుపల ఆస్తులు ఉన్నాయని ధృవీకరిస్తూ ఎన్ఓసీలు ఇచ్చే అధికారం తమకు లేదని హైడ్రా స్పష్టం చేసింది. అయితే హైడ్రా నుంచి క్లియరెన్స్ ఉందని కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారంతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. అటువంటి నకిలీ ఎన్ఓసీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైడ్రా అనేది కేవలం ఆక్రమణలను తొలగించే సంస్థ మాత్రమే. చెరువుల పూర్తి నీటి మట్టం లేదా బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఇది ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వదు. కొంతమంది ఏజెంట్లు మాత్రం హైడ్రా అనుమతులు ఉన్నాయని నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దుష్ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు అనేది హైడ్రా భుజం మీద నుంచి కాల్చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ స్వార్థపు ఆలోచనలు ఉంటాయి వెనకాల. అంటే వాళ్ళ ముందు పెట్టేది ఇది పేదవాళ్ళ మీదకి వస్తుందనేది చూపిస్తూ వెనకాల నాటకాలు వేరే నడిపిస్తుంటారు. అంటే వాళ్ళు చేసే కబ్జాలని అది చూసి ఉన్నట్టు పోవటానికి, లేదా మమ్మల్ని డిఫెన్స్లో పెట్టాలనుకోవటము, ఇట్లా చేసేటటువంటి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి హైడ్రా ఎక్కడ కూడా మేము దానికి తలొగ్గేది ఉండదు. ఆస్తి కొనుగోలుదారులు హైడ్రా ఫేక్ ఎన్ఓసీలను చూసి మోసపోవద్దని, ఆధారపడకుండా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించి స్థలానికి సంబంధించిన చట్టబద్ధతను సరిచూసుకోవాలని ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన క్లియరెన్స్ వివరాల కోసం సంబంధిత ప్రణాళికా విభాగాలను నేరుగా సంప్రదించాలని హైడ్రా సూచించింది.